కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం నుంచే బ్యాంకులు ఏటీఎంల ముందు జనం పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్లో నగదు కష్టాలపై మరిన్ని వివరాలు అందించడానికి మౌంజా మార్కెట్ నుంచి మా ప్రతినిధి రాజు రెడీగా ఉన్నారు. అలాగే చంపాపేట నుంచి మా ప్రతినిధి శర్మ కూడా రెడీగా ఉన్నారు. ముందుగా మౌంజా మార్కెట్ వెళ్దాం. అక్కడున్న పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. ఏటీఎంల ముందు కష్టాలు జనాలకు తప్పడం లేదు. రాత్రంతా డ్యూటీ చేయాలి, ఉదయం అంతా కూడా వాళ్ళు క్యూ లైన్లలో నిల్చోవాలి. లేదంటే డే డ్యూటీ చేస్తే రాత్రంతా ఏటీఎం దగ్గర క్యూ లైన్లో నిల్చోవాలి. ఇది అన్నట్లుగా సాధారణ జనం తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు చూడొచ్చు, ఏదైతే మౌంజా మార్కెట్ ముందు ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఉన్నామో, ఇక్కడ సిండికేట్ ఏటీఎంలో 24 గంటలు డబ్బులు వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు తీసుకోవాలంటే మాత్రం చాలా సమయం పడుతుంది. ప్రధానంగా ఏటీఎం ఒకటే ఉండడం, అది స్లోగా పనిచేస్తుంది. దాంతో జనాలంతా కూడా పెద్ద ఎత్తున, అంటే ఉదయం 4 గంటలకు క్యూ లైన్లో నిల్చుంటే సరిగ్గా 10 గంటలకు ఏటీఎం ముందుకు వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. దాంతో ఉదయం నుంచి కూడా జనాలు పెద్ద ఎత్తున ఏటీఎంల ముందు నిల్చుంటున్నారు. అయితే ఏటీఎంలో కూడా 2000 నోటు మాత్రమే వస్తుంది. ఆ 2000 నోటు చిల్లర కోసం కూడా చాలా కష్టాలు పడుతున్నాం అన్నట్లుగా ఇప్పటికే జనమంతా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఏటీఎం కోసం పడిగాపులు కాస్తున్నారు. అంటే ఏటీఎం లోపల పనిచేస్తున్నప్పటికీ కూడా చాలా స్లోగా పనిచేస్తుంది. ఒకవైపు ఇటు మగవాళ్ళ లైన్ చూడొచ్చు, అటు పక్కన ఆడవాళ్ళ లైన్. అంటే వాళ్ళు కూడా ఇంట్లో పనులన్నీ మానేసుకొని డ్యూటీలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా కొంతమంది తమ డ్యూటీలకు వెళ్లకుండా ఇక్కడికి చేరుకుంటున్నారు. ముందు డబ్బులు తీసుకుంటూనే మిగతా పనులన్నీ చేసుకునే పరిస్థితి ఉంటుందన్నట్లుగా వాళ్ళంతా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జనాలంతా ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఏటీఎంలో డబ్బులు వస్తున్నాయా? వస్తున్నాయి. 4 గంటల నుంచి నిలబడము. ఎన్నిసార్లు నిలబడ్డారు ఇప్పటికీ? అంటే నోట్లు రద్దయిన తర్వాత? లేదు, ఒకటేసారి వచ్చినాయి. ఇక్కడ 4 గంటల నుంచి వచ్చినాయి. ఎన్ని వస్తాయి లోపల? 2000 వస్తున్నాయి. 2000 వస్తున్నాయి. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ? सर यहाँ से 4 बजे से खड़े हुए सर, मॉर्निंग सुबह 4 बजे से अभी तक नंबर नहीं आया. बहुत तकलीफ हो रही. लोग सर्दी में है, मगर जो है ना उन लोगों को, अब जैसे कि बड़े बुजुर्ग है, इनको शुगर पेशेंट है, उसकी वजह से जो है ना बहुत तकलीफ हो रही है यहाँ. ఒకవైపు కొంత ముసలి వాళ్లకు, అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. आपका प्रॉब्लम्स क्या है? 4 बजे से ठहरे हुए साहब, वो 3-3 4-4 घंटे ठहरना पड़ता लाइन में. सीनियर सिटीजन को भी वही प्रॉब्लम है और पैसे बराबर मिलते नहीं. చూడొచ్చు, జనం చెప్తున్నటువంటి ఇబ్బందులు. ఇక మహిళల పరిస్థితి కూడా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి ఉదయం నుంచి కూడా వాళ్ళు క్యూ లైన్లో నిల్చుంటున్నారు. వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎన్నింటికి వచ్చి మీరు లైన్లో నిల్చున్నారు? గంటన్నర అవుతుంది. నైట్ డ్యూటీలు చేసుకొని వచ్చి నిల్చున్నాం సార్. ఇంతవరకు డ్యూటీ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు? ఇక్కడికే వచ్చేసాం. డ్యూటీ నుంచి ఏం చేస్తారు మీరు ఇక్కడ? కేరళ చేస్తాం. ఎంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు గంటన్నర అంటే నిన్న అంతే సార్, ఈ రోజు అంతే. సరే సార్, ఎలా ఉందంటే మీరు పొద్దున్న ఇంటికి వెళ్ళి పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అన్న? చేసుకోవాలి కదండి. ఇప్పుడు వెళ్ళాలి, వంట, పిల్లలకి బాక్స్ ఇచ్చుకోవాలి, ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి, మళ్ళీ నైట్ రావాలి. చాలా కష్టంగా ఉందండి మాకైతే. ఎలా కంట్రోల్ చేస్తున్నారు సార్? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే జనాలు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందిగానే ఉంది సార్. నాకు ఈ 24 అవర్స్ ఇది ఒకటే సిండికేట్ ఒకటే నడుస్తుంది సార్. ఇంకా ఆల్ బ్యాంక్స్ నడట్లేదు, ఓన్లీ సిండికేట్ నడుస్తుంది. ఇబ్బంది కూడా చాలా ట్రబుల్గానే ఉంది సార్. అంటే మొత్తం 24 గంటల పాటు నోట్లు వస్తూనే ఉన్నాయి. ఎలా ఉంది? ఈ ఒకటే బ్యాంకులో 24 గంటలు నోట్ వస్తున్నాయి సార్. ఇంకా బ్యాంక్స్ మాత్రం నోట్స్ కూడా మొత్తం 2000 నోట్లు వాళ్ళకు వస్తున్నాయి. 2000 కు चिल्लर मिल रहे? नहीं मिल रहा सर, चिल्लर की प्रॉब्लम है हमारे को. चिल्लर दे रहे नहीं, हम चिल्लर भी होना बता भी बैंक में गए तो भी चिल्लर नहीं दे रहे. अच्छा, वो परेशानी हो रही है हमारे को. చిల్లర కోసం కూడా కష్టాలు పడక తప్పడం లేదని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే చాలా మంది కూడా ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ ఉదయం నుంచి కూడా కూర్చొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఓల్డ్ సిటీ నుంచి వచ్చాం సార్. నైట్ డ్యూటీ చేసాం. ఇక్కడ వచ్చి నిలబడ్డాం సార్. డబ్బులు వచ్చే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు ఇచ్చారు సార్. లైన్ చూడు ఇంత ఉంది. ఎంత కష్టం అవుతుంది సార్ మాకు. డ్యూటీలు చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ నిలబడాలి. ఇంటికి వెళ్ళే వరకు 10-11 అవుతుంది. ఇంకా ఇంట్లో కూడా చేసుకోవాలి, మళ్ళీ డ్యూటీలకు రావాలి నైట్. ఏం పరిస్థితి ఏంది ఇది? కష్టాలు ఉన్నాయి సార్ చాలా. చూడొచ్చు, జనం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. రాత్రంతా డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ లైన్లో నిల్చున్నారు. ఎలా ఉన్నాయి మేడం ఈ సమస్యలు? అంటే ఏటీఎం చాలా ప్రాబ్లం ఉందండి.
పబ్లిక్ గురించి మనం పనిచేస్తున్నామా, బడాబాబుల గురించి పనిచేస్తున్నాం. మోడీ గారు షుట్టింగ్ యాక్చువల్లీ పబ్లిక్ 70% ఉన్నారు, బడాబాబులు 30% ఉన్నారు. బడాబాబుల్లో డబ్బులు పట్టుకుంటున్నాం అని చూపిస్తున్నారు, కానీ ఆ డబ్బును తెచ్చి బ్యాంక్కి సప్లై చేసి ప్రజలకు వాళ్ళకు ఏమంటారు వీళ్ళు చూపించండి. వాళ్ళకి ఇట్లా రోడ్లలో ఆడవాళ్ళని నిలబెట్టించి ఏం బాగుంటుందండి? కనీసం జస్ట్ థింక్ చేయండి. మీరందరూ ప్రతిపక్షాలు, ఆ నాయకులు ఈ నాయకులు మీరు అందరు పోండి ఢిల్లీకి పోయి మోడీ గారి ఇంటి ముందో అసెంబ్లీ ముందో నిలబడండి. తెలంగాణ కోసం ఎట్లా పోరాడారో ఇప్పుడు మన డబ్బులు మనం తీసుకుంటానికి పోరాడాల్సి వస్తుంది. ఇది పబ్లిక్ ప్రజలది ప్రాబ్లం. బడాబాబులు ఎవరు వచ్చి నిలబడలేదు, వాళ్ళంతా హాయిగా ఉన్నారు. వాళ్ళ డబ్బులు కనిపిస్తున్నాయి, వాళ్ళ నగలు కనిపిస్తున్నాయి. అంటే మీ అందరి దగ్గర డబ్బులు లేవు, నగలు లేవు అని ఎగతాడా ఇది? మాకేమన్నా మేము చదువుకున్నాము, మాకు ఓట్లు, మా ఓట్లతో మీరెక్కారు, పదవులు లభించినాయి మీకు. ఇది న్యాయమేనా? మీరు విపక్షాలు, ఆ పక్షాలు, ప్రతిపక్షాలు అందరు బాగుండి. ఇక్కడ కూడా బడాబాబులు ఉన్నారో, అక్కడ కూడా బడాబాబులు ఉన్నారో, ఎక్కడ బడాబాబులు ఉన్నారో అందరూ పోండి. మీరు పోలేకపోతే పబ్లిక్కే పోతారు. ఇంకా మీరు ప్రతిపక్షాలు గుంటలు దవ్వుతారు, వీళ్ళని ఎట్లా లేపుదామా అని. మీ గుంటలు మీరే దవ్వుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆలోచిస్తారు ప్రజలు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా కనీసం జనవరి 1 కల్లా ప్రజలు అర్ధరాత్రి ఏటీఎంల దగ్గర నిలబడి కేక్ కట్ చేయకుండా కనీసం వాళ్ళ ఇళ్ళ దగ్గర నిలబడి వాళ్ళ న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేషన్ చేసి మోడీ గారు సలాం అని చెప్పేటట్టు చేసుకోండి. ఇకనైనా ప్రజల తరఫునే ఇదంతా నేను కనీసము ఒక 500తో మాట్లాడాను, డైలీ మాట్లాడుతున్నాను. ప్రతి వాళ్ళల్లో బోత్ పరిశాన్ అవుతాయి మేడం, బోత్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. కనీసం ఆలోచించండి. మనందరికీ ఓటు వేసే హక్కు ఉంది, దాని గురించి అడిగే హక్కు ఉంది. ఒక బోర్డు చైర్మన్ నియమించేటప్పుడు ఎన్ని ఆలోచించాలి? ఒక ఏటీఎం కార్డు తీయడానికి 15 మంది పోలీసులు మా చుట్టూ ఉంటారే. బ్యాంకు నుంచి డబ్బు పోతున్నప్పుడు ఎవరు లేరా సెక్యూరిటీ? వేర్ ద మనీ ఈస్ గోయింగ్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? Why can't you think? Why you are not seeing TVs? Modi gani any leaders are not seeing daily in TVs? What is going? You can't think. ఎక్కడో ఏదో జరుగుతుంది అంటున్నారు, అక్కడెక్కడ మన ఇండియాలో ఇట్లా జరుగుతుంది. సో what you are doing, what you are surveying the people, ordinary people, that is the important. నిజంగా మహిళలంతా రోడ్ల మీద ఉండి ఈ విధంగా ఏటీఎంల దగ్గర బారులు కట్టి మేము తీసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గౌలిగూడ చెమ్మన్ నుంచి వచ్చినామండి. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిశాన్లు చెప్పండి? ఇంకా లైన్లోనే నిలబడాలి. మా పైసలు మేము తీసుకొని కూడా ముచ్చటలేగా నిలబడాలి. మళ్ళీ గవర్నమెంట్ ఏమో కోట్లు పంపిస్తున్నాం అంటున్నారు. అవన్నీ ఎక్కడ పోతున్నాయి? బ్యాంకుల నుంచి మళ్ళీ ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా? గంటల కొద్ది లైన్ లో నిల్చుంటున్నారు. అంటే ఎన్ని డబ్బులు తీసుకునే అవకాశం? ఎన్ని డబ్బులు అండి? 2000 ఇస్తారు. ఇన్ని గంటలు నిలబడితే 2000 ఏం సరిపోతాయండి చెప్పు? మాకి ఇవ్వడానికి కూడా ఇంత కష్టమా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారా? అంతా మధ్యతరగతులే కష్టపడుతున్నారు. మళ్ళీ ఇంకా ఏం తెలుస్తలేదా ఈ పెద్దోళ్ళకు? ఓట్లప్పుడేమో వస్తారు, తీసుకుంటారు, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు, అవతల పడతారు. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతుంటే ఏ మినిస్టర్ వచ్చి నిలబడాడు? మళ్ళీ ఏం చెయ్యాడు? మళ్ళీ ఎన్ని రోజులు ఇంకా ఇవి? కనీసము ఏటీఎంలన్నా పెంచాలి, లేకుంటే రోజు లైన్లో నిలబడ్డప్పుడు ఒక 5000. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే జనం మాత్రం స్పష్టంగా చెప్తున్నారో తమకు ఉన్నటువంటి ఇబ్బందులను, అంటే ఏటీఎంలో డబ్బు పెంచాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా జనం సమస్యల పైన మరిన్ని వివరాలను చంపాపేట నుంచి మా రిపోర్టర్ శర్మ అందిస్తారు. ఓవర్ టు శర్మ. థ్యాంక్ యూ రాజు. మోయింజాయి మార్కెట్ దగ్గర అక్కడ పడుతున్నటువంటి అవస్థలకు సంబంధించి మా కొలీగ్ రాజు అక్కడ వివరాలు అందించారు. ప్రస్తుతం మనం చంపాపేటలో ఉన్నాం. హైదరాబాద్లో ఏటీఎంల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏ ఒక్క ఏటీఎంలో కూడా క్యాష్ లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చంపాపేటలోని ఈ ఏరియాలో ఈ ప్రాంగణంలో 4 ఏటీఎంలు ఉన్నాయి. ఒకటి ఆంధ్ర బ్యాంక్, ఒకటి స్టేట్ బ్యాంక్, ఒకటి కెనరా బ్యాంక్, మరొకటి ప్రైవేట్కి సంబంధించిన ఏటీఎం సెంటర్లు. ఈ 4 ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ కూడా 2 పూర్తిగా మూసివేయబడ్డాయి, 2 సగం మాత్రమే తెరుచుకున్నాయి. మరి ఒక నెల క్రితం వరకు ఇవన్నీ కళకళలాడుతూ, డబ్బుతో కళకళలాడుతూ ఉండేవి. కస్టమర్లు రోజుకు 25,000 వరకు మ్యాక్సిమం లిమిట్ వరకు తీసుకునేటువంటి వీలు ఉండేది. కొన్ని లక్షల రూపాయల
డబ్బులు ఈ ఏటీఎంలో ఉండేవి, కానీ ఒక అక్షయ పాత్రగా ఈ ఏటీఎంలన్నీ కూడా ఉండేవి. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత పూర్తిగా వీటి రూపురేఖలే మారిపోయాయి అని చెప్పవచ్చు. ఒక కళావిహీనంగా ఈ ఏటీఎంలు పూర్తిగా మారిపోయాయి. కస్టమర్లు అటు బ్యాంకుల్లో నిలబడలేక అప్పుడప్పుడు ఏటీఎంలలో ఏమైనా డబ్బు దొరుకుతుందేమోనన్న ఆశతో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ నో క్యాష్ బోర్డులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో 2 పూర్తిగా మూసివేయబడ్డాయి. ఒకటి నో క్యాష్ ఇన్ ఏటీఎం అనేటువంటి బోర్డు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే ఇందులో డబ్బులు ఉంటాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అది కూడా 1 గంట 2 గంటల్లో పూర్తిగా అయిపోతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం, ఒకవేళ ఏమైనా క్యాష్ లభిస్తుందేమో అనేటువంటిది కూడా మనం ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను నా కార్డుతో ఇక్కడ ఉపయోగిస్తాను, ఏమైనా లభిస్తుందేమో ఒకసారి చెక్ చేసి చూద్దాం. కార్డు, డెబిట్ కార్డు ఇందులో ప్రెస్ చేసిన తర్వాత తెలుగు భాషకు సంబంధించి ఏమైనా లావాదేవీలకు సంబంధించి రసీదు కావాలా అని అడుగుతోంది. పిన్ నెంబర్ కూడా కొడుతున్నాం. విత్డ్రాయల్కి సంబంధించి సేవింగ్స్ సంబంధించినటువంటి డబ్బు 2000 రూపాయల అమౌంట్కి సంబంధించి కూడా కొడుతున్నాం. దయచేసి ఆగండి, మీ లావాదేవీలు తాత్కాలికంగా మీ సొమ్ము ఇవ్వలేనందుకు చింతిస్తున్నాం, మీ లావాదేవీలు కొనసాగించదలిచారా? ఇది అంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ఇందులో కార్డు పెట్టిన ఈ సిస్టమ్ మాత్రం పనిచేస్తుంది, కానీ కార్డు పెట్టినా ఆ డబ్బు లేదు అనేటువంటి సమాచారం ఈ కార్డు ద్వారా చాలా స్పష్టంగా మనం కనిపిస్తుంది. ఇక నో క్యాష్ ఇన్ ఏటీఎం అనేటువంటి బోర్డులు మాత్రం ఇక్కడ ఏ ఏటీఎం సెంటర్ దగ్గర చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరో ఏటీఎంకి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే కూడా అలాగే ఉంది. ఇక్కడ చాలా మంది తమ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేటువంటిది తెలుసుకునేందుకు వచ్చినప్పటికీ కూడా వాటి వివరాలు కూడా ఇందులో లభించట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా అటు బ్యాంకుల్లో రోజు నిలబడి ఆ చెక్ రూపంలో ఏమైనా డబ్బులు వస్తుందేమో అక్కడ వెళ్ళినా అక్కడ లభించట్లేదు. ఇక ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు 100 ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. 100 ఏటీఎం సెంటర్లు కూడా ఏవి పనిచేయడం లేదని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఆవేదన మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా విందాం. ఎన్ని రోజుల నుంచి మీరు తిరుగుతున్నారు, ఎట్లా ఉంది ఏటీఎం సెంటర్లకు సంబంధించి? చాలా రోజుల నుంచి తిరుగుతున్నామండి. అసలు ఏటీఎం క్యాష్ దేంట్లో పెడతారు? అసలు వస్తున్నాం, తిరుగుతున్నాం, పోతున్నాం, లైన్ క్యూ ఉంటే క్యూలో నిలబడుతున్నాం, మళ్ళీ పోతున్నాం. అక్కడ కూడా క్యాష్ దొరకట్లేదు, ఎక్కడ పోయినా క్యాష్ లేదు అసలు. అంతే. ఎన్ని రోజుల నుంచి ఇట్లా తిరుగుతూ ఉన్నారా? క్యాష్ ఎప్పుడు బంద్ అయిపోయిందో అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇంకా క్యాష్ ఆ బ్యాంకులో వేసినాం, అక్కడ నుంచి కూడా రావట్లేదు. అక్కడ కూడా చెక్ ఇస్తే 4000 6000 కంటే ఎక్కువ వస్తుంది. అక్కడ కూడా నో క్యాష్ అని బోర్డు పెట్టేసారు. ఎక్కడ పోయినా ఇదే పని. ఏటీఎం లో అప్పుడప్పుడు కూడా డబ్బులు పెడుతున్నారు కదా? అప్పుడప్పుడు పెడుతున్నారు కానీ వస్తుంది, అప్పుడే అయిపోతున్నాయి. లైన్ లో నిలబడుతున్నాం కానీ వెళ్ళిపోతున్నాం. అసలు లైన్ నిలబడుతున్నాం అండి. పొద్దున వచ్చి సాయంత్రం నిలబడుతున్నాం. క్యాష్ లాగా 1 గంట నిలబడుతున్నాము. గంటలు అయిపోయినా అమౌంట్ అయిపోతుంది. జరగే మేము నిలబడతాము, హాఫ్ అన్ అవర్ తర్వాత బండి వెళ్ళిపోతుంది. మరి వేరే టైం పోతే అక్కడ ఫుల్ లేని ఇక అది చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. అందులో ఏటీఎంలో తీయగానే 2000 రూపాయలు వెళ్తుంది. ఆ 2000 బయట తీసుకోకపోతే బయట ఏమో చేంజ్ రావట్లేదు. మీకు ఒకటి చెప్పండి. ఏం లేదు, దాదాపు 40 రోజులు అయింది డబ్బు రాక. అక్కడ కూరగాయలు తెచ్చుకోనికే కానీ వేరే కానీ ఏరియా కానీ మాకు తెచ్చుకోనికే లేదు. అందరం చాలా తిప్పలు పడుతున్నాము, బాగా కష్టపడుతున్నాము. లైన్లో పడితే ఆయన 50 మంది దాకా వస్తుంది. 50 మంది దగ్గరికి వెళ్ళి మళ్ళీ అందరూ మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక మళ్ళీ వీళ్ళు డబ్బు కూడా వచ్చినప్పుడు 11 గంటలకు 12 గంటలకు 1 గంటకు అది వస్తుంది డబ్బు. అది వచ్చినప్పుడు లైన్లో ఉండి ఆ బ్యాంకులలో లైన్లో ఉంటే వస్తే దొరుకుతుంది, లేకుంటే లేదు. విన్నారు కదా వీళ్ళ ఆవేదన ఏ రకంగా ఉందో. ఏటీఎంలో ఏ సమయంలో డబ్బు ఇక్కడికి వస్తుంది, ఆ సమయంలో వచ్చినప్పటికీ కూడా 1 గంట గంటన్నరలో మాత్రమే అందులో ఉండేటువంటి క్యాష్ అయిపోతుంది అనేటువంటి ఆవేదన వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళకి 37 రోజులు పెద్ద నోట్లు రద్దయి మరి వీళ్ళ అవస్థలు ఎప్పటికీ తీరుతాయన్నది మనం చూడాల్సింది. ఓటు స్టూడియో.